కొత్త పెన్షన్లట. అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు. నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 4000 పెన్షన్ అనుకునేరు, 4000 కాదు, పెంచే పెన్షన్ కాదు. ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాబోతున్నదనమాట. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్లు మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెన్షన్ లబ్ధిదారైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పెన్షన్ వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నా మంజూరు చేయట్లే. పెన్షన్లపైన ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని పేర్కొన్నది. సూచనలు ఏంటంటే, వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితా సిద్ధం చేయాలి. అంటే వితంతు పెన్షన్, పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలి. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోని వారిని వలస వెళ్ళినట్టుగా గుర్తించి వారి పెన్షన్ రద్దు చేయాలి. వారి భార్యలు వృద్ధాప్య పెన్షన్కు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42,96,000 మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవి, కిడ్నీ వ్యాధి బాధితులు పెన్షన్లు పొందుతున్నారు. సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగులకు 4,016 ఇస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఏంటంటే, మేనిఫెస్టోలో పెట్టింది 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. మరి అదైతే ఇంతవరకు లేదు. ఇప్పట్లో చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పైసలే లేవు. ఉన్నదే చేయడానికి అదే శాతనే, అదే కుదురుతలేదు. అక్కడ ఇందిరామ ఇండ్లు అన్నారు, అదన్నారు, ఇదే అయితే లేదు. ఇప్పుడు ఇది కావడానికి నేను అనుకోవడం ఏంటంటే, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఒక 1 year ముందో 6 నెలల ముందో ఆ 4,000 పెన్షన్ చేసే అవకాశం ఉండొచ్చు. ఉంటే ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా చాలామంది దాదాపు 4-5 సంవత్సరాలుగా అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి పెన్షన్స్ రావట్లే. ఇప్పుడు 60-65 ఏళ్ళు 70 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా చాలామందికి పెన్షన్స్ లేవు. రకరకాల కారణాల చేత వాళ్ళని తిరస్కరించడమో ఇంకోటి చేయడమో జరిగింది. అసలు యాక్చువల్గా ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనేది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు కనీసం ట్యాబ్లెట్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి అది ఆసరా, అదేం తప్పు, అదేమి మిగతా స్కీమ్స్ లాగా ఫ్రీ స్కీమ్స్లోకి అదేం రాదు. ఖచ్చితంగా వృద్ధులకి, వితంతువులకి, దివ్యాంగులను మనల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సో ఇప్పుడు ఈ కొత్త పెన్షన్స్ కూడా ఇది రెగ్యులర్ ప్రాసెస్ కింద ఉండాలి. ఇప్పుడు నాకు ఎవరైనా 60 ఏళ్ళు దాటిన పెన్షన్ లేదు, పెన్షన్ రాలే, అధికారి దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే ఇమీడియట్గా అక్కడికక్కడే ఆయనకు అన్ని అర్హతలు ఉంటే దాన్ని ఆ జాబితాలో కలిపేయాలి, పెన్షన్ల జాబితాలో. ఇదేదో గవర్నమెంట్ స్కీమ్ లాగా ఇప్పుడు ఇవాళ ఇచ్చినామా మళ్ళీ తర్వాత ఇంకెప్పుడో మళ్ళీ గవర్నమెంట్ ప్రకటిస్తే తప్ప అనేలాగా ఎందుకు? ఇది రెగ్యులర్గా రొటీన్గా జరగాలి కదా. అంతకుముందు 59 ఏళ్ళు ఆయనకు రాదు, ఆయన ఇంకొక 10 రోజుల తర్వాత 60 ఏళ్ళకి వస్తాడు. మరి ఆయనకి ఎప్పుడు రావాలి? మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 10 రోజుల తర్వాత అప్లై చేసుకుంటే ఆయనకు రావాలి కదా పెన్షన్. అసలు అట్లాంటి రెగ్యులర్ ప్రాసెసే లేదు కదా. ఎలక్షన్లు వస్తేనో పెన్షన్లు, లేకపోతే ఇంకేమైనా అయితేనో పెన్షన్లు, అంతే తప్ప జనరల్ టైంలో వాళ్ళు అప్లై చేసుకుని దాన్ని పట్టించుకుంటూనే లేడు.